ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ వ్లాగ్స్ ఛానల్. హైదరాబాద్లో ఉన్న మలక్కం చెరువు పార్క్ అయితే వచ్చాను. అది ఎలా ఉందో చూసేద్దాం. గెట్ స్టార్టెడ్. ఇది పార్కింగ్ ఏరియా. మనకి ఎంట్రన్స్లో ఇలా కనిపిస్తుంది. ఓసారి చుట్టూ చూసేయండి. మన బయట ఎంట్రన్స్లో ఎంత గ్రీనిష్గా అలాగే సూపర్గా ఉందో చూడండి. అలాగే ఇక్కడ మల్కం చెరువు అని చెప్పేసి బోర్డ్ అనేది డిస్ప్లే చేశారు. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అలాగే చూడడానికి వ్యూ కూడా చాలా బాగుంది కదా. ఈ పార్క్ టైమింగ్స్ మార్నింగ్ 5 to 9, అలాగే ఈవినింగ్ 4 to 8:30. ఎంట్రీ టికెట్ అయితే ఫ్రీ. లోపల ఎంటర్ అవ్వగానే మనకైతే వాటర్ ఫౌంటైన్ అయితే కనిపించింది. ఎంత సూపర్గా ఉందో చూడండి. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే ఈ పార్క్లో చాలా వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. అన్నీ చూసేద్దాం. ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. నాకైతే ఈ కలర్ ఫ్లవర్స్ చాలా డిఫరెంట్గా మంచిగా అనిపించింది. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. ఇక్కడ బెంచెస్లా పెట్టారు చూడండి, కూర్చోడానికి ఎంత చక్కగా కనిపిస్తుందో. మధ్యలో ప్లాంట్స్ ఉండి అటు ఇటు కూడా చక్కగా కూర్చోడానికి అయితే అరేంజ్ చేశారు. ఈ పార్క్ చెరువు చుట్టూ ఉంటుంది. మనం వాకింగ్ చేసుకుంటూ మొత్తం చూసేద్దాం. ఇక్కడి నుంచి ఒక్కసారి చెరువు వ్యూ అయితే చూడండి. మనం ఇంకా ముందుకెళ్ళి మొత్తం అన్నీ కూడా చూసేద్దాం. మనకి మధ్య మధ్యలో బెంచెస్ అయితే కూర్చోడానికి అవైలబిలిటీలో ఉన్నాయి. వాకింగ్ చేసుకుంటూ మధ్యలో మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ముందుకైతే వచ్చాను. ఇక్కడి నుంచి ఒక్కసారి చెరువు వ్యూ చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. అలాగే అక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉందో చూడండి. అలాగే బిల్డింగ్స్ కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడి నుంచి వ్యూ ఒక్కసారి చూడండి, చెరువు వ్యూ. ఇక్కడైతే కొంచెం వాటర్ తక్కువగా ఉన్నాయి. ఇటైతే బాగానే ఉన్నాయి చూడండి. ఇంకా ముందుకి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత చక్కగా ఉందో కదా వాకింగ్ చేసుకోవడానికి. అలాగే పైన బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి అయితే బాగుంటుంది అనిపించింది. ఇక్కడి నుంచి ఒక్కసారి వ్యూ చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. ఇక్కడి నుంచి ఒక్కసారి లేక్ వ్యూ చూడండి. అలాగే వాటర్ ఫిల్టర్ చేయడానికి ఇవి బాగుంటాయి కదా. నాకు ఇవి అయితే చాలా బాగా నచ్చుతాయి. అలా ఇక్కడి నుంచి ఒక్కసారి వ్యూ చూడండి. ఈ పార్క్ ఎండింగ్ టైం 8:30 వరకు కదా, కాబట్టి లైట్స్ కూడా ఉన్నాయి చూడండి. ప్రజెంట్ అయితే నేను 5 o'clock అయితే వచ్చాను. అలా ఇక్కడి నుంచి ఒక్కసారి వ్యూ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో చెరువు. ఇప్పుడైతే మనం ఓపెన్ జిమ్ ఏరియాకి అయితే వచ్చాను. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చక్కగా జిమ్ చేస్తున్నారు చూడండి. పిల్లలకి గేమ్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి. ఉయ్యాళ్ళు, జారుబళ్ళు ఎంత సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళు అయితే ఓపెన్ జిమ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడి నుంచి వాటర్ ఫౌంటైన్ ఎంత సూపర్గా కనిపిస్తుందో కదా. అలాగే ఇక్కడ చాలా రాక్స్ అయితే ఉన్నాయి. మనం అన్నీ కూడా దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయో. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ అని తీసుకుంటున్నారు. ఒకసారి మీరు కూడా ఈ ప్లేస్ చూసేయండి. రాక్స్ ఉన్న ఏరియాకి అయితే వచ్చాను. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అలాగే రాక్స్ కూడా మనకు వాటర్లో కనిపిస్తున్నాయి చూడండి. అలాగే ఒకసారి చుట్టూ వ్యూ చూడండి ఎన్ని రాక్స్ ఉన్నాయో. భలే ఉన్నాయి కదా చూడడానికి. ఇక్కడ కూడా నుంచుని చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే చుట్టూ రాక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. హైదరాబాద్ రాక్స్ అని చెప్పేసి ఇక్కడ పేరు పెట్టారు. అవి కూడా మన దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. అలాగే ఎన్ని రాక్స్ ఉన్నాయో ఒకసారి చుట్టూ చూసేయండి. ఫైనల్గా హైదరాబాద్ రాక్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే రీల్స్ కూడా తీసుకుంటున్నారు. ఒక్కసారి ఏరియా చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. పెద్ద పెద్ద రాళ్ళతో ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకో సైడ్కి అయితే వచ్చాను. ఇక్కడ కూడా ఎన్ని రాక్స్ ఉన్నాయో చూడండి. అలాగే కిందకైతే వెళ్దాం. ఇక్కడి నుంచి కూడా మనం వ్యూ చూద్దాం. నాకైతే ఈ హైదరాబాద్ రాక్స్ ఏరియా అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎన్ని రాక్స్ ఉన్నాయో. చక్కగా హైదరాబాద్ రాక్స్ అని చెప్పేసి డిస్ప్లే చేశారు. అలాగే ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇక్కడి నుంచి చూడండి లేక్ వ్యూ చక్కగా చూడొచ్చు. అలాగే ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఈ ఏరియా. ఇంకో సైడ్కి అయితే వచ్చాను నేను. ఇక్కడి నుంచి రాక్ ఏరియా చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. అలాగే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే ఆడుకుంటున్నారు కూడా చక్కగా. ఇక్కడి నుంచి మనం మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాం. ఈ పార్క్లో ఫొటోస్ తీసుకోవడానికి ఈ ఏరియా కూడా బాగుందనిపించింది నాకు. అలాగే చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా వాకింగ్ జాగింగ్ కూడా చేస్తున్నారు. సగం పైగా అయితే మనం
పార్క్ అంతా చూసేసాం. ఇక్కడి నుంచి చూడండి ఎంత గ్రీనిష్గా సూపర్గా కనిపిస్తుందో. నాకు ఈ వ్యూ చాలా నచ్చి తీశాను. భలే ఉంది కదా చూడడానికి, సూపర్ గ్రీనిష్గా. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి చూడండి. అలాగే ఈ చెట్ల మధ్యలో అలాగే కొండల మధ్యలో కూడా మనం చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ రాళ్ళ మధ్యలో చక్కగా మనకి చాలా చెట్లు అయితే ఉన్నాయి. రాక్ కార్నర్ అని చెప్పేసి చాలా చక్కగా పెట్టారు. అలాగే ఇంకా కొంచెం పైకి అయితే వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడి నుంచి చూడండి ఎన్ని రాళ్ళు అయితే ఉన్నాయో. అలాగే ఇక్కడ కూడా చాలా రాళ్ళు అయితే ఉన్నాయి. చూడడానికి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది. ఒకసారి చుట్టూ వ్యూ చూడండి. అలాగే నీళ్ళల్లో కూడా ఎన్ని రాళ్ళు ఉన్నాయో చూడండి. అలా ఇక్కడి నుంచి బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఆ బ్రిడ్జ్ మీద కూడా వెళ్ళి చూద్దాం. ఫైనల్గా బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. అలాగే ఇక్కడ నుంచి ఒక్కసారి వ్యూ చూడండి. ఇటు సైడ్ అయితే మనకు వాటర్ లేవు, కానీ మనం ఇంకో సైడ్కి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత చక్కగా కనిపిస్తుందో. వాటరు అలాగే చుట్టూ ప్లాంట్స్ చూడండి ఎంత గ్రీనిష్గా కనిపిస్తున్నాయో. ఇక్కడ నుంచి చూడండి చెరువు వ్యూ ఎంత సూపర్గా కనిపిస్తుందో. మధ్యలో రాళ్ళు, చుట్టూ గ్రీనిష్గా, వాటర్ కూడా చాలా గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. చుట్టూ చెట్లతో ఎంత చక్కగా ఉందో కదా, సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ పార్క్ అయితే. ఫైనల్గా సన్సెట్లో లేక్ వ్యూ అనేది ఒకసారి చూసేయండి. అలాగే చుట్టూ బిల్డింగ్స్ కూడా చూడండి ఎంత సూపర్గా చక్కగా కనిపిస్తున్నాయో. ఈ పార్క్లో ప్లే ఏరియా అయితే 2 చోట్ల ఉంది. ఇందాక ఒకటి చూసాం కదా, రెండో చోటకైతే ఇప్పుడు వచ్చాము. పిల్లలు చూడండి రంగుల రథం, అలాగే జారీ బల్లలు, ఉయ్యాళ్ళు అన్నీ ఉన్నాయి. ఎంత సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. భలే ఉంది కదా చూడడానికి. అలాగే ఎంత రష్గా ఉందో చూసారా. ఈ పార్క్లో మనం లేక్ని దగ్గర నుంచి చూడడానికి కూడా మనకి వే అయితే ఉంది. ఇక్కడి నుంచి మనకి కనిపిస్తుంది చూడండి. అలాగే చాలామంది నుంచుని ఈ లేక్ వ్యూ అయితే చూస్తున్నారు చూడండి. నేను కూడా ఆ లేక్ వ్యూ చూడడానికి ఉన్న వేకి అయితే వచ్చాను. ఇక్కడి నుంచి మీరు కూడా ఒకసారి వ్యూ ఎలా ఉందో మొత్తం ఒకసారి చూసేయండి. బిల్డింగ్స్తో ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. అలాగే ఇక్కడ కూడా వాటర్ ఫౌంటైన్స్ అనేవి ఉన్నాయి. అలా ఒక్కసారి చుట్టూ వ్యూ చూసేయండి. అలా ఇక్కడి నుంచి కూడా వ్యూ చూడండి. ప్రజెంట్ ఇక్కడైతే తక్కువ వాటర్ ఉన్నాయి. సింపుల్ అండ్ సూపర్గా ఉంది కదా. ఫైనల్గా స్టార్టింగ్ అయితే వచ్చేసాము. ఫ్రీ ఎంట్రీతో చక్కగా మనం ఈ పార్క్ అయితే విజిట్ చేయొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.